గ్రామంలో ఉన్న దేవుని పెద్దలారా, ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ఏదో ఒక రోజున మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. ఏదైనా ఒక దేశానికి వెళ్ళాలంటే అక్కడ పాస్పోర్ట్, వీసాలు, ఆ దేశ పరిస్థితులు, అక్కడ ఉన్న స్థితిగతులన్నీ తెలుసుకోవాలి. మరి అక్కడ సిద్ధపడాలి. మరి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే కొద్ది కాలానికి ఈ స్థితిగతులు విడిచిపెట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాం. భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఈ దేశాన్ని విడిచిపెట్టాల్సిందే, లోకాన్ని విడిచిపెట్టవలసిందే. విడిచిపెట్టబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది ముఖ్యం. కాబట్టి వెళ్ళబోయే స్థలం యేసు ప్రభు చూపెడుతున్నాడు. పరలోకం నుంచి దిగి వచ్చిన వాడని నేనే. కాబట్టి నేను వెళ్ళే స్థలంలో మీకు స్థలం సిద్ధపరచడం వెళుతున్నాను అని చెప్పి యేసయ్య వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన, నమ్మని వాడు శిక్ష విధింపబడిన దేవుని లేఖనం సెలవిస్తుంది. మరి మన పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పాపి తన పాపంలో మరణించుట దేవుడు తనకి ఇష్టం కాదంటున్నాడు. కాబట్టి ఈ వ్యక్తి కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం కాదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో ఆ విశ్వసించిన వారందరి ప్రభు ఆయన రాజ్యాన్ని చేర్చుకుంటాడు దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వల్లాపురంలో పెద్దలారా, వీళ్ళారా, యేసు నేనే మార్గమును సత్యమును జీవము అంటున్నాడు. ఆ మార్గము సత్యము జీవమైన యేసయ్యను రాత్రి తెలియజేస్తున్నాం. చెప్పకుండా ఎవరికి ఏం తెలియదు. మరి ఈ రాత్రి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఎవరైతే ఆయన నమ్మిక ఉంటారో మీ కుటుంబాలు దేవుడు రక్షించి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వ్యాధి, బాధ, శోధన, దుఃఖం, మరి ముఖ్యంగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఎట్లా, ఈ దేహం విడవగానే నేను ఇంటి వెళ్ళిపోతానో అనే డౌట్ లేకుండా, చచ్చిపోయిన పైకో కిందకు అనకుండా చనిపోయిన తర్వాత నిత్య రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు మార్గం ఆలోచన చేసినాడు. ఆ మార్గమే యేసయ్య మార్గం. యేసయ్య అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎదుగు చేయాలంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ధనధాన్యాలు, వస్తు వాహనాలు సంపాదించుకున్నవన్నీ ఒకరోజు విడిచిపెట్టిపోవాల్సిందే. విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాం అనేది ముఖ్యం. వెళ్ళబోయే స్థలం కొరకు సిద్ధపడాలి. వెళ్ళబోయే స్థలమే రెండే స్థలాలు ఉన్నాయి. ఒకటి నరకం, రెండోది పరలోకం. మరి ఉత్తగానే ఎట్లా పడితే అట్లా భక్తి చేస్తే మన నరకాన్ని కానీ పరలోకం కానీ వెళ్ళం. కానీ ఒక క్రమబద్ధమైన క్రమంగా మరి భక్తి చేయాలి. ఆ క్రమం యేసుక్రీస్తులో ఉంది. క్రమం, ఆ క్రమమైన దేవుడు ఆ దేవుని ఈ రోజు ప్రకటిస్తున్నాం. ఆయనే ప్రభువైన యేసయ్య. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మనల్ని రక్షించి విడిపించగల శక్తి గల దేవుడు. ఈ దేవుడు ఈ ఊరి ప్రజలందరూ దీవించి ఈ ఊరు గొప్ప రక్షణ కలగజేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మంచి యేసు ప్రభువా నీకు వందనాలు. వల్లాపురంలో అందరూ చక్కని మంచి ప్రజలు ఉన్నారు. ప్రేమ గల ప్రజలు, అర్థం చేసుకునే ప్రజలు. ప్రభా, ఈ అర్థం చేసుకునే ప్రజలపై నీ కనికరం రానివ్వండి. యేసు నామములో గ్రామ ప్రజలందరూ విడుదల కలుగును గాక. నీ రక్షణ కలుగును గాక. మరి దుష్ట ఆత్మలు పారిపోయి నీ వెలుగును చూద్దురు గాక. తండ్రిని వెలుగు ప్రకాశింపచేయండి. అయా, ఎందరైతే దేవుడు కావాలని దేవుడా, ఆకాశం అందున్న దేవుడా, మా ప్రాణమైన మా తండ్రి అని ఎదురు చూస్తున్నారో, దేవుడి కొరకు తప్పించిపోతున్నారో, మీరే వారి ప్రత్యక్షం కాండి. ఈ సాయంకాలం మా ప్రార్థన ఆలకించండి. ఈ గ్రామానికి రక్షణ కలగజేయండి. ఈ మహిమను వెల్లడిపరిచి నన్ను మహిమ తెచ్చుకోనమని మహాదేవుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభువు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.